ప్రేక్షకులకి నమస్కారం. మీరు ఒక ప్రజా వైద్యుడిగా ఎంతో మందికి ప్రజలకు సేవ చేసినటువంటి వైద్యులు, అలాగే ఎంతో మంది రాజకీయ ప్రముఖులకి, మరీ ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆనాటి ఎన్టీ రామారావు కానించి నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు ఎందరికో మీరు వైద్య చికిత్సలు అందించారు, పరీక్షలు నిర్వహించారు. సో ఇలాంటి ఒక వైద్యుడికి రాజకీయ ప్రవేశం ఎందుకు జరగలేదు? మీ అభిమానులు ఎప్పటి నుంచో మా డాక్టర్ గారు చట్టసభల్లోకి వెళ్ళబోతున్నారు, ఈసారి ఓకేనా మా కళను నెరవేర్చబోతున్నారు, మా అందరికీ మంచి రోజులు రాబోతున్నాయి అనేటువంటి వారి యొక్క ఆశని మీరు ఎందుకు సఫలీకృతం చేయలేకపోతున్నారు? ఎక్కడ ఆ గ్యాప్ అనేది, ఆ తేడా అనేది ఎందుకు జరుగుతుంది? కాస్త వివరిస్తారా? యాక్చువల్గా రాజకీయాల్లోకి రావాలని నాకు మనసులో ఉంటుందండి. కాకపోతే ఈ ఒక పార్టీలోకి నేను ఎంటర్ అయిన తర్వాత వేరే పార్టీలకు శత్రువుని అవుతా. టీడీపీలో ఎంటర్ అయితే జనసేనకి, తర్వాత ఈ వైఎస్ఆర్సీపీకి, మిగతా పార్టీలు ఏమన్నా ఉంటే వాటికి ఎగ్నెస్ట్ అవుతాను. వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయితే టీడీపీకి ఎగ్నెస్ట్ అవుతాను. ఇట్లాగా జనసేనలో జాయిన్ అయితే మిగతా వాటికి ఎగ్నెస్ట్ అవుతాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాకు అందరి రాజకీయ నాయకులతో, అన్ని పార్టీ వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి. నాకు అందరూ కావాలనుకునే మనిషిని నేను. సో అదొకటి ఫస్ట్ థింగ్. రెండవది ఏంటంటే, మీరు అన్నట్టుగా డాక్టర్లు చాలామంది రాజకీయ పరంగా ప్రవేశం చేశారు, కానీ నాకు చేయాలని ఉన్నా, నేను మీకు అందరికీ తెలుసు, నేను నిరుపేదలకి, నిస్సహాయులకి ఎంత సర్వీస్ చేశాను, ఎంత సర్వీస్ చేస్తున్నానో మీకు తెలుసు. కాబట్టి ఈ పూర్ పీపుల్కి సర్వీస్ చేసే క్రమంలో నేను ఎంత సంపాదించుకుని ఉంటాను? నేను ఎక్కువగా సంపాదించుకోలేదు. నేను సంపాదించుకున్నది నా భార్యకి, పిల్లలకి, నాకు సరిపోతుంది. ఎక్స్ట్రా ఉంటే తప్ప మనిషి రాజకీయాల్లోకి రావాలంటే ఒక 100 కోట్లు ఉంటే ఆ 20 కోట్లు ఖర్చు పెడితే 80 కోట్లు ఉంటాయని ఒక ధైర్యం ఉంటుంది. మాకు ఉన్నాయే తక్కువ ఉన్నప్పుడు ఇంకెక్కడి నుంచి ఖర్చు పెడతాను నేను? అందుకని నా దగ్గర ఫస్ట్ థింగ్ ఏంటంటే డబ్బులు నాకు రాజకీయానికి సరిపడా డబ్బులు అయితే నా దగ్గర లేవండి ఒకటి. కాకపోతే అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. డాక్టర్ గారు చాలా మంచి సమాధానం చెప్పారు. అంటే ప్రస్తుత నేటి రాజకీయ పరిస్థితులు అయితే కనుక డబ్బుతో కూడుకున్నటువంటి రాజకీయాలన్నీ కూడా, ఒక అభ్యర్థి తను రాజకీయాల్లో పోటీ చేసి గెలుపొందాలంటే ఖచ్చితంగా అతనికి కోట్ల రూపాయలు, మీరు చెప్పింది 20 కోట్ల రూపాయలు, అది 2014 ఎన్నికలకు ముందు. 2019లో 30 కోట్ల అభ్యర్థులు పార్టీ ఫండ్ ఇచ్చారని చెప్పేసి ఈ రోజున కేసీఆర్, నాని లాంటి వాళ్ళు 100 కోట్ల రూపాయలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏకంగా టీడీపీ పార్టీ వారు 200 కోట్లు ఉన్నతనకే అక్కడ అభ్యర్థిగా ఇన్ఛార్జిగా ఇస్తున్నారని చెప్పారు. ఇలాంటి సందర్భాలలో మరి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నందిగం సురేష్ లాంటి ఒక సాధారణ వ్యక్తి, ఇంకా చాలా మంది వ్యక్తులు కూడా రాజకీయాల్లోకి ప్రవేశించడం జరిగింది. మరి మీలాంటి నాయకులని తెచ్చుకోవడానికి రాజకీయ పార్టీలు ఎందుకు ముందడికి వేయట్లేదు? లేదు అంటే వాళ్ళు కూడా రమ్మనొచ్చు, వాళ్ళు ముందడుగు వేయడం ఏమో. కానీ ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎగ్జాంపుల్ నాకు తెలిసి నా నాలెడ్జ్ ప్రకారం నేను ఏ పార్టీకి నేను లొంగొండను. అందరి పార్టీలు, అన్ని పార్టీలు, అందరు రాజకీయ నాయకులు నాకు కావాలనుకునే వ్యక్తుల్లో ఫస్ట్ వ్యక్తిని నేను ఎవరిని క్రిటిసైజ్ కూడా చేయనండి, నాకు అవసరం లేదు. కాకపోతే మీరు అన్నారు కదా, డబ్బులు లేకుండా ఇప్పుడు మటుకు నాకు తెలిసి జనసేనలో జాయిన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నా దగ్గర డబ్బులు లేకపోయినా కానీ జనసేనలో నన్ను ఇమ్మీడియట్గా పిలుచుకుంటారు. ఎందుకంటే ప్రజాసేవ ఎవరు చేస్తున్నారు, ప్రజలతో మమేకమై ఎవరు ఉంటున్నారు అనేది చూసే పార్టీ ఫస్ట్ పార్టీ ఇప్పుడు నాకు తెలిసి జనసేన. దాంట్లో నేను అడగగానే నాకు డెఫినెట్గా సీట్ ఇస్తారు. కానీ ఇందాక నేను ఒక విషయం చెప్పాను, అందరూ నాకు కావాలి. ఒక పార్టీకి వెళ్తే వేరే పార్టీకి శత్రువుని అయిపోతానని. నాకు అది ఇష్టం లేక నేను వెళ్ళలేదండి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ గుంటూరు 2 టౌన్ నుంచి క్యాండిడేట్ లేరు ఎవరు. ల్యాడ్ అప్పిరెడ్డి గారికి ఇవ్వనన్నారు. సో ఇంకెవ్వరు లేరు, ఒక్కళ్ళు లేరు. నాకు గౌతమ్ రెడ్డి గారు, పూనూరు గౌతమ్ రెడ్డి గారు అని ప్రజెంట్ ఫైబర్ నెట్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్కి, వారు నన్ను పిలిచి, అన్నా నువ్వు ఉంటావా, 2 టౌన్ నీకు ఇప్పిస్తా, కాదు మినిమం కొంచెం డబ్బులు ఉన్నాయా నీ దగ్గర అంటే, అన్న నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఉన్నాయే చాలా తక్కువ, నా భార్యకి పిల్లలకి వాళ్ళకి సరిపోతుంది, నేనైతే రాజకీయాల్లోకి రాలేను, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్విటేషన్ అని చెప్పేసి నమస్కారం పెట్టి వచ్చేసాను.
ఆ మాటకు వస్తే నేను చిరంజీవి గారి టైంలో ఏం పార్టీ అది, ప్రజారాజ్యం పార్టీలో నేను వెళ్ళా. ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళినప్పుడు అల్లు అరవింద్ గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా డబ్బులు ఉన్నాయా అని అడిగారు. డబ్బులు అయితే పెద్దగా లేవండి అని అన్న. అలా కాదండి, కనీసం 3-4-5 కోట్లేమో పార్టీ ఫండ్ ఇచ్చుకోవాలి, ఇవన్నీ ఉంటాయి, సహజం అవన్నీ ఉంటాయి, ప్లస్ మీరు ఖర్చు పెట్టుకోవాలి, ఎలక్షన్లో నేను నిలబడాలంటే అంటే నా దగ్గర డబ్బులు లేవండి అంటే, సరే అండి అయితే కష్టం అని అన్నారు. వెనక్కి తిరిగి వచ్చేసా హైదరాబాద్ నుంచి. ఈ విధంగా జరుగుతూ ఉంటాయండి. అది చాలా వరకు నామినేటెడ్ పదవులు ఈ రోజున చాలా మంది అనుంగులకి అర్హుల అనర్హులు అనేది పక్కన పెట్టేస్తే చాలా మంది నామినేటెడ్ పదవులు రాష్ట్ర డైరెక్టర్లు అని చెప్పు, లేకపోతే కార్యదర్శులు అని చెప్పు, లేకపోతే సలహాదారులు అని చెప్పేసి ఎన్నో పదవుల్లో అలంకృతులు అవుతున్నారు కదా. ఏ ప్రభుత్వం కూడా మీకు ఎందుకు అలాంటి పదవుల్ని కరెక్టే అవకాశం కల్పించలేదు? అది వాళ్ళకు ఉండాలి. అది రాజకీయ నాయకులు, లీడర్స్, మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, అసలు ఎవరు ఈ డాక్టరు, ఎంత సర్వీస్ చేస్తున్నాడు, నిజంగా చేస్తున్నాడా లేదా, డబ్బులు సంపాదించుకుంటున్నాడా, సర్వీస్ చేస్తున్నాడా, డబ్బులు నేను సంపాదించుకోవాలి, నాకు భార్య పిల్లలు ఉన్నారు కాబట్టి సంపాదించుకోవాలి, దానికి ఒక పద్ధతి. డాక్టర్ అనేవాడు అడుక్కునే వాళ్ళ దగ్గర డబ్బులు అడుక్కునేవాడు డాక్టర్ కాదనేది నా ఉద్దేశం. సో నేను లేని వాళ్ళ దగ్గర తీసుకోనండి. మొన్న రోజు వస్తూ ఉంటాను నా దగ్గర రోజుకి 20-25 మంది వస్తే 5-6 డబ్బులు ఇస్తే గ్రేట్, మిగతా వాళ్ళందరికీ ఫ్రీయే. నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ లేని వాళ్ళే, పేదవాళ్ళే. నేను అసలు మెడ మీద పసుపు తాడు చూసి నేను డబ్బులు తీసుకొని నాకు ఇంట్రెస్ట్ ఉండదు, నా మనసు ఒప్పుకోదు. సో అలాంటి తరుణంలో ఎవరు చేస్తున్నారు ఇవన్నీ అని వాళ్ళంతటా వాళ్ళు సర్వే చేసుకుని మాలాంటి వాళ్ళకి ఎవరికన్నా మీరన్నట్టుగా ఏదైనా నామినేటెడ్ పోస్టులు ఇస్తే అప్పుడు కూడా సర్వీసే చేస్తాం. మిగతా రాజకీయ నాయకుల్లాగా సంపాదించుకోవడం అయితే నాకు ఇందులో ఉన్నా నాకు చేత కాదు, రాదు కూడా. అది రాజకీయాల్లోనే ఇంకొక విషయం ముఖ్యంగా అడగాలనుకున్నానండి. చాలా మంది రాజకీయ నాయకులు ఆ రోజుల్లో విలువలకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి డాక్టర్ కాసనేని సదాశివరావు గారు కానీ, మరి పల్నాడు పులిగా పేరు గాంచినటువంటి ఆనాటి స్వర్గీయ మన కోడెల శివప్రసాద్ గారు కానీ, ఎంతో మంది వైద్యులు ఈ వైద్య రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చేసేసి చాలా సేవలు అందించారు. వాళ్ళు ఒక విప్లవాత్మకమైనటువంటి రాజకీయ పెనుమార్పులు తీసుకొచ్చేశారు వాళ్ళు. మరి మీ విషయంలో కొంచెం దూకుడుతనం కావాలేమో, మీరు ఒక అడుగు ముందుకేస్తే మిమ్మల్ని నడిపించడానికి మీ అనుచరులు చాలా మంది, మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, వెనకంజ వేస్తున్నారో, ఆర్థిక పరిస్థితులు అనేవి మీకు పెట్టుబడి పెడతానికైతేనేమి, మిమ్మల్ని వెనకంజ వేసి మిమ్మల్ని ఒక మహాసైనికుడిగా, ఒక మహానేతగా నడిపించడానికి మీలో చాలా మంది, మీరు అడుగేస్తే మిమ్మల్ని ముందుకు వెళ్తానికి చాలా మంది ఉన్నారేమో కదా, మీరు ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? సంపాదించుకున్నది నేను స్నేహాన్ని, పరిచయాలను సంపాదించుకున్నాను మీరన్నట్టు. కాకపోతే మన దగ్గర మీరన్నట్టుగా రాజకీయ వాళ్ళే లీడర్సే సెలెక్ట్ చేసుకోవాలని అంటున్నాను నేను అనేది. ఇప్పుడు నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న ఒక పార్టీకి వెళ్తే ఇందాక చెప్పినట్టుగా శత్రుత్వం ఏర్పడుతుంది. ఫస్ట్ థింగ్, అందరివాడిని అని ఒక టైటిల్ ఒకటి ఉంది నాకు. మండవా అంటే అందరివాడు, డాక్టర్ మండవా అందరివాడు. ఇంకా అది నేను పోగొట్టుకోలేకపోతున్నాను. ఫస్ట్ థింగ్, ఒకవేళ మీరన్నట్టుగా వాళ్ళంతా ఏమైనా నామినేటెడ్ పోస్టులు ఇచ్చినా, ఏ సీట్లైనా ఇస్తే మట్టుకు నేను వెళ్ళే అవకాశాలు ఉంటాయి.